హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురుమండలంతటికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఐశ్వ చైతన్యానికి, అలాగే ఈ వర్తమాన నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అందరికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. వర్తమాని భవాలు ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికి పేరు పేరున నా యొక్క అయితే ఎక్కాటోల్ గారు ఎంతో అద్భుతంగా మనకు చెప్పారు. ఈ వర్తమాని భవ బుక్ లో నుంచి ఈ జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరణాలు మరి మనం భ్రమలోకి పడిపోయిన చాలా కాలం తర్వాత మానవులు జంతు శరీరం వంటి దానితో మేల్కొన్నారు. ఇది వాళ్లకు ఎంతో ఇబ్బందికరంగా అనిపించింది. లోతుగా పాతుకుపోవడం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దానికి అర్థం ఏమిటో వివరించగలరా? జంతువు జవాబు: ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. అంటే మనం ఇప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్ళాం. ప్రశ్న: ఉనికి అని మీరంటున్న దాన్ని గురించి ఇప్పటికీ నాకు పూర్తిగా అర్థమైనట్లు లేదు. జవాబు: నీళ్లు అంటే ఏమిటి, అదేమిటో నాకు అర్థం కావట్లేదు. చేపకు మానవ ఉపవాసాలు ఇంకా సన్యాసికి తగిన సాధనలుగా నమస్తే తీసుకుంది. వాళ్ళు శరీరాన్ని పాపంగా తలచేవారు కనుక దానిని ఉంటే అది ఇలాగే కృషింపజేసి బలహీనపరిచి దాన్ని శిక్షించేందుకు విపరీతమైన బాధకు గురి చేసేవారు. దీనికి అర్థం చేసుకునే క్రైస్తవ మతంలో శరీరంలోని మాంసాహారాన్ని ఉనికి యొక్క కుళ్ళించడం అంటారు. అంటే శరీరం అనే ఒక మాంసాహారాన్ని దర్శనాలను కలిగాయి. కానీ మనసు ఎప్పుడు దాని ఒక చిన్న పెట్టెలో మైమర్పిస్తుంది స్థితిలో పేరు పెట్టే ప్రయత్నంలో బయటకు బయటికి వెళ్ళే అనుభవాలను ఆశ్రయించి తద్వారా శరీరం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసేవారు ఇప్పటికీ చాలా మంది చేస్తున్నారు. బుద్ధుడు కూడా శరీర నిరాకరణను ఎల్లప్పుడూ ప్రస్తుతమైనాను నేను విపరీతమైన భావనగా ఉనికిని సాధనల ద్వారా నేను సంవత్సరాల పాటు సాధన చేసుకొని అనుభవించి ఆ సాధనలన్నిటినీ వదిలే వరకు ఆయన నిర్వాణం పొందలేదు. యథార్థం ఏమిటంటే ఇప్పుడు ఎవరు కూడా శరీరాన్ని నిరాకరించి సూక్ష్మ శరీరం అనుభవాలను ద్వారా నిర్వాణం పొందలేదు. అంటే ముక్తిని కలిగిస్తుంది అని జీసస్ చెప్పారు. ప్రశ్న: దేని నుండి ముక్తి? జవాబు: నేను అంటే నా భౌతిక శరీరము, మనసు అంటే ఏ నిర్వాణము పొందలేవు అని చెప్తున్నారు. ఎక్కువ అటువంటి అనుభవాలు ఆసక్తికరంగా ఉండి భౌతిక రూపం నుంచి చెప్పినట్లు ముక్తి యొక్క స్థితి నేను యొక్క భ్రమే అంతర్భాగపు మౌలికమైన కలిగించిన ఆ భ్రమ యొక్క తప్పిదానాన్ని పరిణామం అనే ముఖ్యమైన పనిని అనేకమైన మారు రూపాల నుండి చేసుకునే ఈ శాశ్వతమైన హాని పొందదగిన రూపంతో అంటే ఏ పని చేసినా తత్వాన్ని సూక్ష్మ శరీరాలు శరీరం అనే ఒక విడుదల చేసుకునేంత వరకు భయమే మీ పరిణామం మార్పు భ్రమపూరితమైన చైతన్య తత్వం మీ ఆలోచనలను, వాక్కులను, చేతలను పాలించడం కాదు. తప్పినప్పుడే మీరు అచేతనంగా మీ పైన, ఇతరుల పైన నిజమైన గురువులు కూడా శరీరం
నమ్మకమనే ఎదిరించమని కానీ వదిలేయమని కానీ చెప్పలేదు. అయినా వారి మతానికి మూలమైన వారి అనుచరులు ఎప్పుడూ అదే చేసేవారు. ప్రాచీన బోధనలో శరీరాన్ని సంబంధించిన నన్ను తీర్పు చెప్పి అపరాధిగా చేయాల్సిన బ్రతికి అపరాధిగా బయటపడ్డాయి. తేల్చినట్లుగా ఉంది. శరీరంలో బతికి బయటపడ్డాయి. జవాబు, నేను కాంతితో నిండుతుంది, చేసుకోగలను. శబ్దాలుగా పాపం వంటి పదాల చుట్టూ చెప్పిన సత్యం వివరంగా మరి పురాణ కథలోని దైవ నమ్మకంగా మిగిలింది. ఉదాహరణకు జీసస్ ఆయన శరీరాన్ని త్యజించకుండా దానితో ఒక్కటై స్వర్గానికి అధిరోహించారు. ఆ రోజు కూడా దాదాపు ఎవరు ఆ కథలోని గూఢార్థాన్ని అర్థం చేసుకోలేక పోయారు. నీ శరీరం శరీరం కలిగి ఉన్నాయి. మీరు అటువంటి వివరణల వెలుపలికి చూడలేకపోతే ఆ పదం సూచించే యథార్థాన్ని గ్రహించలేకపోతే దాన్ని ఉపయోగించుకోవద్దు. పదాల స్థాయికి అటువంటి తప్పించుకునే యత్నాలకు దారి తీసింది. ఈ విధంగా ఎంతో మంది ఆధ్యాత్మిక పదాల స్థాయికి ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు అవరోధించబడింది. సత్యాన్ని కనుగొనలేకపోదు. అది సంక్షిప్తమైనది. ఒక చిహ్నపు స్తంభంలాగా దాన్ని మించిన దాన్ని సూచిస్తుంది. వెతకడం తేనె అనే పదం తేనె కాదు. మీరు తేనె గురించి చదివి దాని మీద ఇష్టం వచ్చినంత సేపు మాట్లాడవచ్చు, కానీ దాని గురించి చూసేంత వరకు అదేమిటో నిజంగా మీకు తెలియదు. దాన్ని రుచి చూశాక ఆ పదం మీకు అంత ముఖ్యం అనిపించదు. ఇక దానితో మీరు అంటుకుపోరు. అదే విధంగా మీ జీవిత కాలమంతా భగవంతుడి గురించి మాట్లాడి ఆలోచించినంత మాత్రాన మీరు ఆ పదం సూచించే యథార్థాన్ని క్షణకాలమైన చూసి తెలుసుకున్నారని అర్థమా? వాస్తవానికి అది ఒక మానసిక ప్రతిమకు లేదా ఒక చిహ్నపు స్తంభానికి అదే పనిగా హత్తుకుపోవడం అన్న మరేమీ లేదు. దీనికి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు. ఏ కారణంగానో మీరు తేనె అనే పదాన్ని ఇష్టపడకపోతే దాని గురించి సూచించేందుకు ఇది చేరే మార్గానికి అడ్డుపడవచ్చు. దేవుడు అనే పదం అంటే మీకు బలమైన అయిష్టత ఉంటే మీరు కేవలం ఆ పదాన్నే కాకుండా అది సూచించే వాస్తవాన్ని కూడా ఒప్పుకోరు. ఇది ఇది అతుక్కుపోవడానికి వ్యతిరేక రూపం. ఆ యథార్థాన్ని అనుభవించే సంభవంతో మిమ్మల్ని మీరు వేరు చేసుకుంటారు. అయినా శరీరాన్ని అనుభూతి అయినా ఇదంతా కూడా మీరు మీ మనసులో నిరాకరంగా మీ మనసులో గురయ్యే మీకు మీ మనసులో నికరంగా పోల్చుకోవడంతో అనుసంధించబడి ఉంది. వాస్తవమైనది ఈ పదం మీకు ఇక పనిచేయకపోతే దాన్ని వదిలేసి ఆ స్థానంలో పనిచేసే దాన్ని పెట్టండి. పాపం అనే పదం నచ్చకపోతే చైతన్య రాహిత్యం అనో లేక వెర్రితనమను పిలవండి. అది ఎంతో కాలంగా ధ్వని యోగపడుతున్న పాపం వంటి పదం కన్నా వెలుపలి వాస్తవమైన సత్యాన్ని మిమ్మల్ని దగ్గర చేసి అపరాధ భావాన్ని తొలగిస్తుంది.
ప్రశ్న పూరితమైన ఆ పదాలు కూడా నాకు ఇష్టం లేవు, నాలో ఏదో తప్పదని అవి చెబుతున్నాయి. నేను మీతో ఎంచబడుతున్నాను. జవాబు: నిజమే, మీలో ఏదో తప్పు ఉంది. పైగా మీరు ఎంచబడలేదు. మిమ్మల్ని మాత్రమే వ్యక్తిగతంగా నేను తప్పు పట్టట్లేదు. కానీ 20వ శతాబ్దంలో 100 కోట్లకు పైగా తమ సొంత జాతి వ్యక్తులను చంపుకున్న మానవ జాతికి చెందారా మీరు? వ్యతిరేకంగా పోరాడినట్లే మీరు మీ శరీరమే మీరు చూసి స్పర్శించగల శరీరంలో ప్రశ్న అంటే వాస్తవము చేత అపరాధమన్న జవాబు. అపరాధమన్న ప్రశ్న కాదు, కానీ మీరు అహంకారపు మనసు చేత కొనసాగించబడుతున్నంత వరకు సామూహిక పిచ్చిలో భాగస్తులే. బహుశా అహంకారపు మనసు యొక్క అధికార స్థితిలో మానవ పరిస్థితిని అంత లోతుగా మీరు చూసినట్లు లేరు. కళ్ళు తెరిచి అంతటా వ్యాపించిన భయాన్ని, నిరాశను, అత్యాశను, హింసను చూడండి. మానవులు ఊహాతీతమైన రీతిలో తమకు తాము ఒకరిపై ఒకరికి కాకుండా ఈ గ్రహంపై ఉన్న జీవరాశులన్నింటిపై అతి దుష్టమైన జీవితాన్ని వేగంగా మారుస్తుంది. క్రూరత్వాన్ని, విషాదాన్ని చూడండి. మీరు నిందించిన అవసరం లేదు, కేవలం గమనించండి. అదే పాపము, అదే పిచ్చిదనం, అదే చైతన్యం రాహిత్యం. అన్నింటికన్నా ముందు మీ మనసును గమనించడం, ప్రవహించి కాంతి మరింత ప్రకాశవంతమైనట్లు శరీరంలోకి ఎంత చైతన్యాన్ని పంపిస్తే అంత అమితంగా దాని పౌనపుణ్యం పెరుగుతుంది. అధిక అత్యున్నత మన భౌతిక రూపంతో పోల్చుకోవడం వ్యతిరేకత తాకలేదు, భ్రమలోని భాగమని మీరు అన్నారు కదా. మరి భౌతిక రూపమైన ఈ శరీరం ఉనికి యొక్క పరిమితులను ప్రత్యక్ష గ్రహింపు ఎలా తెలుస్తుంది? మీరు వీలైనంత వరకు మీ ధ్యాసను శరీరంపై పెడితే మీరు ఈ క్షణానికి కట్టి వేయబడతారు. మిమ్మల్ని మీరు బాహ్య ప్రపంచంలో పోగొట్టుకోరు, మిమ్మల్ని మీరు మీ మనసులో పోగొట్టుకోరు. ఆలోచనలు, ఉద్వేగాలు, మాయలు, కోరికలు ఇంకా కొంతవరకు ఉన్న అవి మిమ్మల్ని వశపరుచుకోవు. ఈ క్షణంలో మీ ధ్యాస ఎక్కడ ఉందో, శరీరం ఎక్కడుందో పరిశీలించండి. మీరు నన్ను వింటున్నారు, మరి ఈ పుస్తకంలోని పదాలను చదువుతున్నారు. అదే ధ్యాస లాంటి వాటి యొక్క కేంద్రం. పైపైన మీ పరిసరాలు మిగిలిన వాళ్ళు వంటివి కూడా శరీరంలో ఎరుకలోనే ఉన్నాయి. ఇంకా వివరించడం కంటే శరీరాన్ని లోపల నుంచి మీరు వింటున్న మరి చదువుతున్న దాని చుట్టూ మీరు చదువుతున్న దాని చుట్టూ కొంత మానసిక చర్య అంటే మానసిక భాషణ జరుగుతుండవచ్చు. అయితే మీ పూర్తి ధ్యాసను తీసుకోవలసిన అవసరం లేదు. అదే సమయంలో మీ అంతర్ శరీరంలో చూడండి. మీ లోపలకు కొంత
ప్రయాణానికి కేవలం ఆరంభం ధ్యాస మాత్రమే. మళ్లించండి. మొదట్లో కేవలం మీకు దాని యొక్క దాటి మీ శరీరానంతా దర్శనాలు ఒకే కలగవచ్చు, శక్తి క్షేత్రంగా కానీ లోపలి వాటి నుండి ద్వారా మీకు అనుభూతి చెందండి. అనన్యమైన దాదాపుగా మీ పూర్తి శరీరంగా వింటున్నట్లు మరి చదువు వేలాడుతూ సావు పుట్టుకల మధ్య వేలాడుతూ రానున్న రోజుల్లో వారాలలో ఈ సాధన చేస్తుండండి. మీ ధ్యాసనంతా మనసుకి బాహ్యం ప్రపంచానికి అవ్వద్దు. చేస్తున్న పనిపై కేంద్రీకరించండి. కానీ అదే సమయంలో వీలు కలిగినప్పుడు మీ అంతర్ శరీరాన్ని కూడా భావించండి. అది లోపలికి పాతుకుపోయి స్థిరమవుతుంది. తర్వాత ఇది మీ చైతన్యపు స్థితిని మీరు చేస్తున్న పని యొక్క నైపుణ్యాన్ని ఎలా మారుస్తుందో గమనించండి. మాటల్లో మీరు వర్ణించలేము, అయినా దాని గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఏదో చూసేటప్పుడు చెప్పి మిమ్మల్ని నమ్మించడానికి నేను దాని గురించి మాట్లాడటం లేదు, కానీ మీరే దాన్ని ఎలా తెలుసుకోగలరో చూడడానికి ఈ పని చేస్తున్నాను. మీ ధ్యాసనంతా మీ మనసు తీసుకున్నంత వరకు మీరు మీ ఉనికితో వేర్పడిపోతారు. ఇది జరిగినప్పుడు ఇది చాలా మందికి నిరంతరం జరుగుతుంది. మానసికంగా మీ శరీరంలో ఉండరు. మిమ్మల్ని మీరు చైతన్యనంతటిని మనసు పీల్చుకొని దాన్ని మానసిక పదార్థంగా శరీరంలోకి మారుస్తుంది. శరీరంలోకి లోతుగా ఆపలేరు. బలవంతమైన ఆలోచన ఒక సామూహిక వ్యాధి అయింది. మీరు ఫలానా అనే ఆలోచన మీ పూర్తి భావనంతా సరికొత్త జీవన మనసు యొక్క శూన్య చర్య నుంచి శాశ్వత ఉనికిలో స్థిరము లేని మీ పోలిక అడుక్కున్న బలవంతమైన భయాన్ని సృష్టించే మీరు శరీరంలో లోతుగా స్థిరపడినప్పుడు మనసును గమనించడం ద్వారా వర్తమానంలో ఉండటం సులభమవుతుంది. బాహ్యంగా ఏది ఏమి జరిగినా మిమ్మల్ని ఏది కదల్చలేదు. మీరు వర్తమానంలో ఉంటే తప్ప మీ శరీరంలో ప్రత్యేగాత్మ అని మీ శరీరంలో తెలుపబడడం నివసించడం యొక్క ప్రాముఖ్య దశ అవినాశనమైన యథార్థాన్ని కొనసాగుతుంది. ఉనికిని తెలుసుకోవడానికి మీరు మనసు నుండి చైతన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉన్న అతి ముఖ్యమైన చర్యలో ఇది ఒకటి. ఇంతకు ముందు అవసరమైన ఆలోచనలను ప్రవర్తనలను ఆలోచనలో దట్టంగా చిక్కుపోయిన చైతన్యాన్ని అది విడుదల చేస్తుంది. ఇలా చేయటానికి గల అమోఘమైన మార్గం ఆలోచనల నుండి మీ మధ్య ఉండగలగడం తీసివేసి శరీరంలోకి మార్చగలగడం. ఏదైనా గ్రహించేదానికి జీవాన్నిచ్చే అదృశ్యమైన శక్తి క్షేత్రంగా ఉన్న ఉనికిని మొదటిసారి అనుభవిస్తారు. అంతర్ శరీరంతో సంబంధం కలిగించుకోవడం. దయచేసి దీన్ని ఇప్పుడు ప్రయత్నించండి. కళ్ళు మూసుకోవడం ఈ సాధనకు సహాయపడవచ్చు. తర్వాత శరీరంలో ఉండటం సహజంగా సులువుగా అయితే కనుక ఎప్పుడైనా ఇటువంటి వాళ్ళు మీ ధ్యాసను శరీరంపై మరల్చండి. లోపలి నుంచి దాన్ని అనుభవించండి. అంతర్శక్తి అది క్షేత్రంపై కేంద్రీకరించడం అలవాటు చేసుకోండి. ఇది ఎక్కువ కాలం అవసరం లేదు, కేవలం కొన్ని క్షణాలు చాలు. కాళ్ళలో, పాదాలలో, కడుపులో, ఛాతీలో జీవం ఉందా? శరీరం అంతటా వ్యాపించి ప్రతి అంగానికి, ప్రతి కణానికి జీవాన్నిస్తున్న
మానసిక చమత్కరమైన శక్తి క్షేత్రాన్ని అనుభవిస్తున్నారా? కొన్ని క్షణాలు మీ అంతర్ శరీరంలోని అనుభూతిపైనే కేంద్రీకరించండి. దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టవద్దు. అనుభూతి చెందండి. మీరు దానిపై ఎంత ధ్యాస పెడితే ఆ అనుభూతి అంత స్పష్టంగా బలంగా అవుతూ ఉంటుంది. శరీరంలోని ప్రతి కణ మరింత జీవంతో కనిపిస్తుంది. మీరు బలమైన అది ఈ గాఢ స్థాయి నుంచి వస్తుంది. దృష్టేంద్రియము ఉంటే మీ శరీరం కాంతివంతం అవుతున్నట్లు అనిపించవచ్చు. ఇటువంటి ప్రతిమలు తాత్కాలికంగా మీకు సహాయపడని శరీరంలో ఎక్కువ సంబంధం ఉన్నంత వరకు మీరు సహాయపడనివిగా వాటికన్నా అనుభూతిపోయిన చెట్టులా అనుభూతిపైనే మరింత ధ్యాస పెట్టండి. ఎంతో అందంగా శక్తివంతంగా ఉన్న ఏ ప్రతిమ వంతెనలా ఉంటారు. నిర్వచించబడింది. జీసస్ తన నీతి కథలో చెప్పారు. ఇద్దరు వ్యక్తులు కట్టిన ఇళ్లను గురించి అనుకుని ఈ కథను కూడా ప్రజలు అపార్థం చేసుకున్నారు. ఒక్కరు పునాది లేకుండా అగాధమైనది. మీరు దానిలో మరింత లోతుగా వెళ్ళవచ్చు. వరదలలో అంతగా దాన్ని అనుభవించలేకపోతే మీరు అనుభూతి చెందుతున్న దానిపై ధ్యాస పెట్టండి. బహుళ లోతుగా చేతి వేళ్లలోని నిర్మిస్తే అది ఏ వరదలకు చెక్కు చెదరకుండా ఉండింది అన్నదే ఆ కథ. సన్నటి గిలిగింత ప్రశ్న ఉండవచ్చు. అంతర్ శరీరంపై ధ్యాస పెట్టేందుకు ప్రయత్నిస్తే చాలా అసౌకర్యంగా అనిపించింది. కలవరంగా అసౌకర్యంగా భావించాను. కనుక మీరు మాట్లాడుతున్న దానిని నేను అనుభవించలేకపోయాను. జవాబు: శరీరంలోని ప్రవేశించే ఆసక్తి కలగడానికి కన్నా ముందే క్షణమాత్రం నువ్వు పొందిన ఉద్వేగం, అది దానిపై నువ్వు కొంచెమైనా శ్రద్ధ చూపకపోతే ఆ ఉద్వేగపు అడ్డడుగుల నీ అంతర్ శరీరాన్ని చేరటంలో అవరోధం కలిగిస్తుంది. దాని పట్ల శ్రద్ధ చూపటం అంటే దాని గురించి ఆలోచించడం మొదలు పెట్టడం కాదు. దాని అర్థం ఆ ఉద్వేగాన్ని గ్రహించి ఆటంకంగా మరి పాపంగా కూడా పరిగణిస్తుంటారు. ఎందుచేత ఆధ్యాత్మిక తృష్ణ గల వారిలో అతి తక్కువ మంది మాత్రమే సత్యాన్ని కనుక్కోగలుగుతారు. ఎందుకని? జవాబు: శరీరపరంగా మానవులు తేలికగా గుర్తించగలము. సన్నిహితులుగా ఉన్నారు అని శరీరమూల ధర్మాలు పేరు పెట్టడం కష్టం. దుఃఖము, భారంగా శాసించడం, తినడం, త్రాగడం, భారంగా ఉండటం, నిద్రించడం, లేకపోవడం, తలనొప్పికి, మనశ్శాంతికి, కోల్పోవడానికి మధ్య ఉన్న ఉద్వేగం, ఎవరి సంగతైన దానిని ఎరుకలోనికి తెచ్చుకోవడం అన్నదే ప్రాముఖ్యత కలిగి ఉంది. శ్రద్ధ. దానికి అర్థం ఏమిటో వివరించగలరా? జవాబు: ఉనికి అనే రాజ్యానికి ప్రవేశ మార్గంగా శరీరం తయారవ్వగలదు. మనం ఇప్పుడు అందులోకి మరింత లోతుగా వెళ్ళాం. ప్రశ్న: ఉనికి అని మీరంటున్న దాని గురించి ఇప్పటికి నాకు పూర్తిగా అర్థమయ్యే